నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ మధు మిత్రులారా గాంధీ భవన్లో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్కి ఎదురుగా తెలంగాణ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు అలాగే కొంతమంది కాంగ్రెస్ నేతలు అక్కడ ఆందోళన నిరసన తెలపడం జరిగింది. ఎందుకు ఈ నిరసన అంటే ఒక్కసారి కొంచెం బిఫోర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. తెలంగాణలో 1,48,00,000 మహిళలు తెలంగాణ ఓటర్లు ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 1,20,000 మహిళా కార్యవర్గం ఉన్నది. కానీ గత ఎన్నికల్లో మహిళలకు నాకు తెలిసి 16 ఏమో టికెట్లు ఇచ్చినారు. అందులో 8 మంది విన్ అయినారు, ఇంక8 మంది ఓడిపోయినారు. ఓట్ల సంఖ్య చూసుకుంటేనేమో పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఉన్నది. అక్కడ రాహుల్ గాంధీ కూడా ఏం చెప్తున్నారంటే నారీ న్యాయం, ఇంకా వీళ్ళే మాట్లాడుతారు మహిళలకు 42% రిజర్వేషన్ కావాలని. ఇక్కడ రాజకీయాలలో మహిళలకు భాగస్వామ్యం లేదు, మహిళలకు అవకాశం ఇస్తలేరు. అట్లనే పార్టీ పదవుల్లో 1,20,000 మంది మహిళా కార్యవర్గం ఉంటే కనీసం అందులో ఒక 30 అన్న మాకు పదవి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఒక 9 సార్లు దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తును పట్టించుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మీదికెళ్ళి పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్లకు, తర్వాత పార్టీలో ఉండే ఈ నేతల భార్యలకు కావచ్చు వీళ్ళ కుటుంబాలకు పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడ అసంతృప్తిని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. వాస్తవంగా కట్ చేస్తే కేవలం మహేష్ కుమార్ గౌడ్ మీదనే ఈమె ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే మేము మహిళలం ఇంతమంది ఉన్నాం, మాకు పార్టీలో కావచ్చు ఇటు గవర్నమెంట్లో కావచ్చు మాకు సముచిత స్థానం కావాలని చెప్పేసి ఈమె మాట్లాడినప్పుడల్లా ఇటు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోతేనేమో రేవంత్ రెడ్డి పేరు ఎప్పుడు, రేవంత్ రెడ్డి దగ్గరికి పోతేనేమో మహేష్ కుమార్ గౌడ్ పేరు ఎప్పుడు, ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో తిరుగుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఏమని చెప్తున్నారంటే ఇస్తే గవర్నమెంట్లో నన్న స్థానం, ఇస్తే పార్టీలో నన్న స్థానం, ఈ 2 అయితే కాదని చెప్తున్నారు. ఆ 2 అయితే మేము ఇయ్యలేమని చెప్తున్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి అటు ఎమ్మెల్సీ ఎట్లా, ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా అని చెప్పేసి వీళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్న. అలాగే ఇంకా వీళ్ళు మేము ఇంతమంది మహిళలం ఉన్నాం, మాకేమో రావు, మహేష్ కుమార్ గౌడ్ చెల్లెలు తర్వాత వాళ్ళ మరదలకి చందన గౌడ్ వందన గౌడ్కి వీళ్ళకు పదవులు వస్తాయి ఎట్లా అని చెప్పేసి ఇక్కడ సునీతారావు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడ మహిళలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది, మహిళలకు ఎంత స్థానాన్ని పార్టీలో కల్పిస్తున్నది. వాస్తవంగా మహిళలు పురుషులతో పాటు సమానంగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు పురుషులతో పాటు సమానంగా ఇక్కడ పదవులు దక్కాలి, పార్టీలో కావచ్చు గవర్నమెంట్లో కావచ్చు. ఎందుకంటే దేనికైనా కూడా ఓటర్లు ఇంపార్టెంట్ కదా, కార్యవర్గం ఇంపార్టెంట్ కదా. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు, పార్టీల నుంచి మారి వచ్చిన వాళ్ళకు వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళకు పదవులు ఇస్తే ఊళ్ళలో మనం చూస్తుంటాం, వాళ్ళు ఏళ్ళ తరబడి కాంగ్రెస్ జెండానే మోస్తూ ఉంటారు. ఏళ్ళ తరబడి కాంగ్రెస్ జెండానే మోస్తున్న వాళ్ళకేమో ఏ పదవి ఉండదు, కానీ పార్టీ మారొచ్చిన వాళ్ళకేమో వెంటనే కుర్చీ తయారుగా ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్టు? మరి పోనీ అట్లనే చెప్పండి, మేము కూడా పార్టీలు మారేస్తాం, మాకు అప్పుడని ఇద్దరు, మరి ఏ పార్టీ మారాలనో మీరే చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఇట్లా గాంధీ భవన్లో అసంతృప్తిని వ్యక్తం చేయడం, దీనికి సంబంధించి ఈమె మీద క్రమశిక్షణ చర్యలు, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఓ లెటర్ కూడా క్రమశిక్షణ చర్యల కమిటీకి పంపిరు. మరి ఆ క్రమశిక్షణ చర్యలు ఈమె మీద ఏం తీసుకుంటారో ఏందో మనం చూడాలి. కానీ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అయిపోయింది, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అయిపోయింది, ఇంకా నటరాజు మేడం కలిసన్నా మరి మా మహిళల పాత్ర ఏంటి ఈ కాంగ్రెస్ పార్టీలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు మా మహిళలను ఇంకా ఇట్లా వెనుకనే ఉంచుతున్నారు? 1,17,000 మంది కార్యవర్గం ఉంటే కనీసం 30 పదవులు అడిగితే మాకు 30 పదవులు కూడా ఇయ్యరా అని చెప్పేసి గట్టిగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఈ క్రమశిక్షణ చర్యలు ఈ సునీతారావు గారి మీద ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా, లేదు ఆమె మాట్లాడేది వాస్తవమే అని చెప్పేసి మహిళలకు ఏమన్నా పదవులు ఇచ్చే అవకాశం ఉందా, మనం ముందు చూడాలి. కానీ ఏదేమైనా ఇప్పటికే ప్రతిపక్షాలు గట్టిగా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఏడ సందు దొరుకుతుందా అని చెప్పేసి ఇట్లా ఎదురు చూస్తున్నాయి. ఈ ఎదురు చూస్తున్న యాళ్ళ వీళ్ళ పార్టీలోనే మహిళా వర్సెస్ టీపీసీసీ
ఇట్లా ఈ డివైడ్ అయ్యి ఈ ఒక్క పార్టీలోనే ఈ కలహాలు రావడం అనేది కొంత ప్రతిపక్షాలకు సంధించినట్టు అవుతుందని చెప్పేసి ఈ పొలిటికల్ ఎనాలిసిస్లు చెప్తున్నటువంటి మాట. ఇక చూడాలి మరి మనం ఈ వీళ్ళ పంచాయతీ ఎంతవరకు వస్తుంది, ఏఐసిసి నటరాజన్ మేడం ఏం సర్ది చెప్తుంది అనేది ఇక మనం వెయిట్ చేసి చూడాలి.